తండ్రి గాని భర్త గాని పూజ చేయాలని చెప్పారు కదా, మరి మా అన్నయ్య ఎందుకు చేసినట్టు? నాకు కూడా తెలీదమ్మా, కానీ ఆ రెండిట్లో ఏదో ఒక స్థానం అయితే తప్పించి ఆ పూజ చెయ్యరు. చేసినా ఫలించదు. తండ్రి కాడు అయితే భర్తే అయ్యుంటాడమ్మా. భర్త అంటే అన్నయ్యకి మృదులకి పెళ్ళయిందా? చిచ్చి, అలా ఎలా అవుతుంది? లేదంటే మృదులంటే అన్నయ్యకి కూడా ఇష్టమా? కానీ అన్నయ్యకి మృదుల పాటలు రాస్తుందని తెలియదు కదా, మరి పూజ ఎందుకు చేశాడు? దేవుడా, ఆ ఇద్దరిని ఎవరు కలుపుతారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానంటావేంటయ్యా బాబు? మాకు మాత్రం రావాలని ఉంటుందండి బాబు. అయినా మాలంటోళ్ళని ఎక్కువ లోపల ఉంచకూడదు బాబు. మందు సేల్స్ పడిపోయి టాక్స్ డబ్బులు రాక ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ తాగుబోతు కబుర్లకేం గానీ ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. ఉంటాను బాబు. అమ్మ తోడు నా బిడ్డకి పెళ్లి చేస్తుంటే మధ్యలో ఎత్తుకొచ్చేస్తున్నారు బాబు. ఇప్పుడు పోయి నా బిడ్డ అల్లుడు సంతోషంగా కాపురం చేస్తుంటే వాళ్ళని చూసుకుంటా, ఈ మిగతా జీవితం గడిపేస్తా. నువ్వెంత పక్కాగా చూసుకుంటావో తెలుసులే. వాళ్ళ జీవితాలు చిక్కుల్లో పడేయకుండా ఉంటే చాలు. మళ్ళీ ఏదైనా ఏదో పని చేసావనుకో, ఈసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రావు. అమ్మ తోడన్న కదా బాబు, అస్సలు అలాంటి పని చెయ్యను. ఈ క్షణం నుంచి నా బిడ్డ సంతోషమే నా సంతోషం. ఉంటా సారు. అమ్మా మృదులా, ఎక్కడున్నావు తల్లి? అత్తింట్లో ఉన్నావా, పుట్టింట్లో ఉన్నావా? నా తల్లి వస్తున్నా, నీకోసం వస్తున్నా. అమ్మా, అన్నీ ఉన్నాయి. నిశ్చితార్థం చీరలేవమ్మా? నిశ్చితార్థం చీరలు మీ అత్త దగ్గరే ఉన్నాయమ్మా. నిశ్చితార్థానికి ముందు రోజు అక్కడి నుంచి అన్నీ వస్తాయి. ఇవిగో, ఇవి పూజ కోసం కొన్న చీరలు. తీసుకో. మృదులా, ఇది నీకు. వావ్, మస్తుందమ్మ చీర. మానసి, ఆ చీర నీకన్నా మృదులకైతేనే బాగుంటుందే. అవునా? ఏంద్రో, ఈ మధ్య నువ్వు కూడా అమ్మాయిలు చీరలని మాట్లాడుతున్నావు. ఎవరికి ఏ చీర సెట్ అవుతుందో ఆ మాత్రం తెలీదా? లేదన్నా, అమ్మ తెచ్చింది కదా, అది మానసికి బాగుంటుంది. అట్లేంలే, తరుణ్ గారు చెప్పిందే కరెక్ట్. ఈ చీర అయితేనే నీకు మస్తుంటది. నువ్వు ఈ చీర తీసుకుని నాకు ఈ చీర ఇచ్చే. ఏంటే, నాకు బాగుంటుందంటే ఇచ్చేస్తావా? నీకు నచ్చిందన్నావు కదా, నువ్వే తీసుకో. నాకు నచ్చింది మృదులా బేబీ, కానీ నువ్వు కట్టుకుంటే ఇంకా మస్తుగుంటది. అది నాకు ఇంకా నచ్చింది. తీసుకో. తీసుకోమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే చూడటం కన్నా ఇంకా వేరే సంతోషం దానికే ఉంటుంది. నీ తర్వాతే ఎవరైనా ఏదైనా తీసుకో. తీసుకో మృదులా. ఆలోచిస్తావేంటి? నీకేది బాగుందనిపిస్తే అది మానసి ఇచ్చేస్తుంది. నువ్వంటే మానసికి అంత ఇష్టం. ఈరోజు చీర బాగుందంటే ఇచ్చేస్తోంది, నగలు బాగున్నాయంటే అవి కూడా ఇచ్చేస్తుంది. అంతెందుకు, రేపు ఎవరైనా నీ మొగుడు నీకన్నా మృదులకే బాగున్నాడని చెప్తే దాని మొగుడిని కూడా ఇచ్చేస్తుంది.
గోప పగిలిపోతే ఏందనుకున్నావు? అసలు నోరా లేక మున్సిపాలిటీ చెత్త కుప్పనా? ఏది పడితే అది వాగుతావు. మానసి గొడవ వద్దు మానసి. మానసి ఊరుకోవే. ఏందమ్మా ఊరుకునేది? ఏం వాగిందో చూసినావా? అరే చీర బాగుందనిస్తే మొగని కూడా ఇచ్చేస్తానా అంటదా? పిచ్చి పిచ్చి బాగుడు వాగితే పళ్ళు రాలగొడతా. అరే నేనేదో క్యాజువల్ గా అంటే అంత సీరియస్ అవుతున్నా? నిజంగా మొగుడిని తీసుకుపోతే అప్పుడేమైపోతావో. అరే తిక్క నీకు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నా. చచ్చావు నా చేతులు. మానసి ఊరుకో. అది నోటికొచ్చినట్టు వాగుతుంటే నన్నర్థమైందమ్మా. నీ కోడలైతే నెత్తిన పెట్టి పూజ చేసుకో, కానీ నన్నేమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నా. అవునమ్మా, ఈ మధ్య సంబంధం లేని విషయాలు కలగజేసుకోవడం ఈవిడగారికి బాగా అలవాటైపోయింది. నాకు సంబంధం లేని విషయమా? ఇంకా నయం, అసలు ఈ ఇంటితోనే నాకు సంబంధం లేదన్నారు కాదు. నా ఆడబిడ్డకి దక్కాల్సిందంతా ఇది దోచుకుపోతుంటే చూస్తే ఎలా ఊరుకోమంటారు? అందరూ దీని మాయలో ఉన్నారు కదా. నేను ఇప్పుడేం చెప్పినా అర్థం కాదు. రేపు ఆ పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. ఏ ఆపు, మళ్ళీ అదే సొల్లు వాగుతున్నావు. వస్తే వస్తదే, మధ్యలో నీకెంది? బట్టలు నగలే కాదు, అవసరమైతే నా మొగును గుడిస్తా. నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి వాగుడు వాగినవా ఊరుకునేలేదు చెప్తున్నా. చెప్తున్నా కదా, ఈ రోజు నీకు అర్థం కాదు మానసి. సరియో నువ్వు లోపలికెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అదెలా మాట్లాడుతుందో నీకు తెలుసు కదా. నువ్వు కూడా ఎందుకే ఊరికే సాగదీస్తావు? పని లేకపోతే సరే. అతన్ని మాటలంటుంటే అమ్మ నన్ను తిడుతుంది. అబ్బా వదిలేవే. చెప్పు బావా. ఏమైంది? ఎప్పుడు ఫోన్ చేసినా బావా అంటూ మెలికలు తిరిగిపోయేదాన్నివి, ఇప్పుడు అంత సీరియస్గా ఉన్నావేంటి? ఏం లేదులే బావా, విషయం ఏందో చెప్పు. ఈరోజు జీ మ్యూజిక్లో సాంగ్ రికార్డింగ్ ఉంది, మర్చిపోయావా? అయ్యో లే బావా, గుర్తుంది. నేను గౌరవ్ తనయ్య వెళ్తున్నాం. నువ్వు మృదుల డైరెక్ట్గా జీ మ్యూజిక్ వచ్చేయండి. గట్లనే బావా. సరే బాయ్. మృదుల బేబీ, ఈ రోజు జీ మ్యూజిక్ లో బావ సాంగ్ రికార్డింగ్ ఉంది, పోతాం పదా. నేనెందుకే, నువ్వు వెళ్ళు. అట్లాంటివింది మృదుల బేబీ, నువ్వు లేకపోతే ఈ పాటే లేదు, ఈ రికార్డింగే లేదు. నువ్వు లేకపోతే నాకు సంబంధించింది ఏది జరగదు బేబీ. నువ్వు ఉండాలంతే. పైగా నిన్ను తీసుకురమ్మని బావ మరీ మరీ చెప్పిండు. పద బేబీ. మానసి పద 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 పద. మానసి వెళ్దామా? మానసి ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు, ఏం లేదు మృదుల. అన్ని ప్రాబ్లమ్స్కి ఒక్కటి పరిష్కారం. ఒక్క నిమిషం. చెప్పు మానసి. అత్తా,
ఫ్రీగా ఉన్నావా? నా కోడలతో ఫ్రీగా ఉంటే మాట్లాడటం కాదు, ఎంత బిజీగా ఉన్నా ఫ్రీ చేసుకొని మాట్లాడతాను. నాకు నువ్వు ముఖ్యం మానసి, పనులు కాదు. అత్తా, మొన్న ఊళ్ళో జరిగిన గొడవకి మృదులకి ఎలాంటి సంబంధం లేదు. జరిగిందా దత్తా? మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ గొడవలు జరగకుండా ఉండాలన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలత్తా. చెప్పు తల్లి, ఏం చేయాలి? నిశ్చితార్థమైన వెంటనే మృదులకి గౌరవ్కి పెళ్లి చేసేయాలత్తా. అంటే అలా ఎలా అమ్మా? ప్లీజ్ అత్తా, మా పెళ్లితో ముడిపడితే ఆలస్యమవుతుంది. సరియు చేసే గొడవలకి హద్దు అదుపు ఉండడం లేదు. వీళ్ళకి పెళ్లి చేసి అమెరికా పంపించేద్దాం. కనీసం వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ అత్తా, నా మాట కాదనద్దత్తా. సరేమ్మా, నా కోడలు చెప్పాక నో అంటానా? అలాగే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అత్తా. అమ్మయ్యా, మృదులా ఇప్పుడు రిలాక్స్ గా ఉంది. నిశ్చితార్థం వెంటనే గౌరవ్కి నీకి పెళ్ళి. ఈ కష్టాలన్నీ తీరిపోతాయి బేబీ. ఇక సరియు చేసే చిత్తగొడవలుండవు. ప్రశాంతంగా అమెరికా వెళ్ళొచ్చు. నువ్వు లేని సంతోషం నాకెక్కడుంటుంది మానసి? నాకేమైనా హ్యాపీనా? తప్పదే. నువ్వేనే ఉంటే ఇదిగో రోజుకో గొడవ. నరకం చూపిస్తుందా రాక్షసి? వద్దు, అవన్నీ నేను చూసుకుంటానే. నువ్వు ఖుషిగా ఉండాలంతే. పద, ఆలస్యమైతుంది. బావ వాళ్ళు వచ్చేస్తుంటారు. రా. నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతనా. అయితే భర్తే అయ్యుంటాడమ్మా. నివేదనా ఈ పాట మానసిది కాదు. అన్నయ్య ప్రేమిస్తున్నది మానసిని కాదు. ఈ విషయం తెలిసిన నేనే తట్టుకోలేకపోతున్నానే. మరి అన్నయ్యకి తెలిసిన రోజున పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి భయంగా ఉంది. అయినా ప్రేమ విషయంలోనే అన్నయ్యకి ఎందుకు ఇలా జరగాలి? అన్నయ్య మనసెందుకు మోసపోవాలి? అసలు అన్నయ్య ప్రేమకి న్యాయం జరగదా? తనయా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. ఏం లేకపోవడం ఏంటి? దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు? మొహం చూస్తేనే తెలిసిపోతుంది. అయ్యో, అదేం లేదన్నయ్య. యుఎస్ నుంచి వచ్చాక చాలా మంది చెప్పారు, మన ఫ్యామిలీ కోసం నువ్వు తరుణ్ బావా ప్రేమనే కాదనుకున్నారంట కదా. మీరిద్దరు రియల్లీ గ్రేట్. అయిపోయిన దాని గురించి ఎందుకులే అన్నయ్య. ప్రేమిస్తే సరిపోతుందా? దాన్ని పొందే అదృష్టం కూడా ఉండాలి. నా ప్రేమ సరే, అన్నయ్యకి కూడా అదృష్టం లేకుండా పోతుంది.
అదే నా బాధంతా. ఏమన్నావు తన్యా? అన్నయ్య కూడా అదృష్టం లేదా? అన్నయ్యకి అదృష్టం లేకపోవడం ఏంటి? అన్నయ్య మానసి బాబుని ప్రేమిస్తున్నాడు, మానసి బాబి అన్నయ్యని ప్రేమిస్తోంది. ఇద్దరికి పెళ్లి కాబోతుంది. ఈ లోకంలో అత్యంత అదృష్టమైన ప్రేమ జంట ఏదైనా ఉందంటే అది అన్నయ్య మానసి బాబుల జంటే. అలాంటిది మరి అన్నయ్యకి అదృష్టం లేకుండా పోతుంది అంటావేంటి? ఏదో ఆలోచనలో ఉండి అలా అనేశానన్నయ్య. మధు అన్నయ్య గురించి కాదు. మరి నా గురించా? అంటే మృదులకి నా మీద ప్రేమ లేదా? మృదులని పొందే అదృష్టం నాకు లేదా? రేయ్, అనవసరంగా ఏదేదో ఆలోచిస్తావేంట్రా? అంతే కదా బ్రో. మృదులని చూస్తే నాతో మాట్లాడడమే లేదు, తనని చూస్తే అదృష్టమే లేదంటోంది. అంటే నాకు కనెక్ట్ అవుతున్నట్టే కదా. అయ్యో అదేం లేదన్నయ్య. అన్నయ్య పాడిన సాడ్ సాంగ్ వింటూ ఆ ట్రాన్స్ లో ఏదో అలా అనేశాను. నీ గురించి కాదు. అమ్మయ్యా, థ్యాంక్స్. సరే, వెళ్ళిన వెంటనే రికార్డింగ్ ఉంటుంది కదా, నేను కాసేపు రిలాక్స్ అవుతాను. ఓకే? ఓకే బ్రో, రిలాక్స్. ఎవడ్రా ఈ రస్సామని గుర్తింది? రారా బయటికి. ముందు కారు దిగరా. నన్ను కారుతో గుద్దుతావా? రారా బయటికి. అన్నయ్య నువ్వు దిగద్దు. నువ్వు ఆగుతానే. ఏయ్, తాగి రోడ్డు మీదకి వచ్చింది కాక కేకలేస్తున్నావేంటి? ఏదే కేకా? నా మీదే కారెక్కించి చంపేయాలని చూస్తున్నావా? ఏయ్, తాగి కారుకి అడ్డంగా వచ్చింది కాక ఈ గొడవ ఏంటి? అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ముందు తప్పుకో. నాకు మాత్రం వేరే పని లేదనుకున్నావేంటి? నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తున్నా. నువ్వు కారుతో గుద్ది నన్ను చంపేస్తే నా బిడ్డకి దిక్కెవరో? నా బిడ్డను అనాథని చేసేద్దాం అనుకున్నావు కదా? నాకిప్పుడే ఇక్కడే న్యాయం జరగాల, లేకపోతే కారు ఒక్క అడుగు కూడా కదలనివన అంతే. నువ్వు నేను తేలిపాలంతే. నీ కారు ఒక్క అడుగు కూడా కదలనివను. ఈ రోజు నీ కారు పగిలిపోవాలి. లేరా, నన్నే లేస్తావా? నీ అంతు చూస్తాను. ఆగు. అరే ఆగమనుంటే. ఆగు. అరే వదులువాయా, వదులు. కారు కొత్తడానికి వచ్చిన వదిలేసి వదలవాయా, వదిలిపెట్టు నిన్ను. ఆగు. చూస్తాను. పోరా. అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య. అన్నయ్య గౌరవ్ అన్నయ్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు చూడు. అంతు చూస్తాను. పద.